వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను ఈరోజు నానబెట్టిన బియ్యంతో వెజిటబుల్ కర్రీ రేపు మార్నింగ్ అండి నేను అన్నీ ముందుకుండా ఈరోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దీనికి ముందుకుండా నానబెట్టుకోవాలి. ఇది నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. ఇదిగోండి పావు గ్లాసు కోటా బియ్యం అయితే నేను వేసానండి. కొంచెం నింపుగా వేసాను, కొలిచాను. ఒక 10 మందికి సరిపడేలాగా నేను చేస్తున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం పంచడాలు అవి ఉంటాయి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీ చేసుకోండి. నేను చెప్తాను ఆ రెమెడీ ఎలాగన్నది. ఇవ్వండి నానబెట్టిన బియ్యం పావు గ్లాసు. ఇప్పుడే నానబెట్టానండి, నైట్ తీసింది. ఇది తీస్తున్నాను ఈ వీడియో. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి వేరుశెనగ పలుకులు ఈ గ్లాస్తో సగం తీసుకున్నానండి. అంటే ఇంచుమించు సగం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పావు గ్లాసులో అర గ్లాసులా తీసుకున్నానండి. ఇవి నానబెట్టాను నైట్. ఇవి కూడా నానబెట్టాను మార్నింగ్కి. ఇవ్వండి ఇవి పచ్చ బఠానీలు. ఇవి కూడా ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. ఇది వేరే గ్లాస్తోని. ఇవన్నీ ముందు రోజు బియ్యము, వేరుశెనగ పలుకులు, పచ్చబట్టనీళ్ళు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్కి ఈ కర్రీ అనేది ఎలా చేయాలో రేపు ఇప్పుడు ఇవ్వండి ఇవి నానబెట్టేస్తున్నాను. ఇవ్వండి ఇవి కూడా నానబెట్టాను బఠానీ. ఇప్పుడు రేపు మార్నింగ్కి ఈ కర్రీ అంటే బియ్యం పిండితో వెజిటబుల్ కర్రీ అండి చేస్తున్నాను మార్నింగ్కి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ ఉండాలండి ఫుల్గా. ఈ కాయ తీసుకుంటున్నాను. తర్వాత సొరకాయ అంటే ఆనపకాయ ఇది తీసుకుంటున్నాను. తర్వాత 2 ములంకాళ్ళు. తర్వాత పావు కేజీ దొండకాయలు. ఇవి ఇప్పుడు కర్రీ కోసుకొని మార్నింగ్ ప్రిపేర్ చేస్తానండి. మళ్ళీ కర్రీ కోసుకున్న తర్వాత మార్నింగ్ ఎలా చేయాలనేది చెప్తాను. నైట్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచానండి. ఇదిగోండి అన్నీ కట్ చేస్తాను. నేను జునువులు కూడా నానబెట్టానండి. నాకు వెజిటబుల్స్ కోసేటప్పుడు గుర్తొచ్చింది. జునువులు కూడా ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఈ జునువులు, ఈ పల్లీలు, ఈ శనగలు, ఈ 3 కలిపి కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇవ్వండి ఈ 3 కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఒక పక్క 3 విజిల్లు అవుతుంటాయి. ఒక పక్క ఈ లోపల ఒక కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఇదిగోండి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇంకా దీనికి బియ్యం నానబెట్టాను కదండి. ఆ బియ్యం నానబెట్టిన దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇంకా వేసి మిక్సీ చేయాలి. అది కూడా చూపిస్తాను. ఇవ్వండి మినపగుళ్ళు. ఇది వేగిన తర్వాత ఇగోండి ఈ సొరకాయ ముక్కలు, ఇగోండి దొండకాయలు. ఈ సొరకాయ ముక్కలు, దొండకాయలు ఇందులో వేయాలండి. దీనికైతే పసుపు యాడ్ చేయరు. ఇవి చూసారా ఒక కాయ, ఈ కొబ్బరి ముక్కలు ఇందులో సగం అందులో వేస్తానండి. మిగతా సగం బియ్యం మిక్సీ చేసిన దాంట్లో వేస్తాను. ఈ ముక్కలు ఇలా ఆయిల్లో వేగుతుండి మూత పెట్టాలండి. ఇది ఒక 5 నిమిషాలు వేగుతున్నప్పుడు బీరకాయలు, ములంకాళ్ళు వేయాలండి. ఎందుకంటే కొంచెం లాస్ట్లో వేయాలి, మెత్తపడిపోతాయి లేకపోతే. ఈ కూరలు వేగుతున్నాయి కదా, ఆ వేగుతున్న కూరకి ఇవ్వండి బియ్యం, నానబెట్టిన బియ్యం వేసి మిక్సీ చేసి ఏటెట్టు వేయాలో చెప్తాను. ఇవ్వండి నానబెట్టిన బియ్యము మిక్సీ గిన్నెలో వేయవలసినవి. తర్వాత ఇవ్వండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి ఒక 10 మొత్తం తీసుకున్నానండి. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దీనికి కొంచెం కారం తగ్గిస్తే బాగుంటుందండి. మరీ ఎక్కువైతే
కూర కారం అయిపోతుంది. కొంచెం కూర కూడా తీపిదనం వస్తుంది, బీరకాయలు అన్నీ వేస్తాం కదా. ఇంకా ఇవ్వండి ఇవి వేయాలి. తర్వాత ఇవ్వండి ఇవి మాత్రం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలండి. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అయితే కొంచెం క్వాంటిటీ నేను మామూలు స్పూన్తో నింపుగా తీసుకున్నానండి. జీలకర్ర వేయాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఈ మిక్సీలో వేస్తున్నానండి. ఈ మిక్సీలో ఇవన్నీ మిక్సీకి పిండి పెట్టడానికి మిక్సీ చేసుకోవాలండి. ఇవి ఇవన్నీ చూసారా, ఇవన్నీ కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తెచ్చి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం సొరకాయ ముక్క కొంచెం ఉడికినప్పుడు అప్పుడు ఈ బీరకాయ ముక్కలు, ఈ ములంకాడ ముక్కలు వేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలండి. ఇవన్నీ ఆయిల్లో వేగుతూ ఉండాలి. ఇవి వేయాలి. వేసి కలుపుతూ ఉండాలి. ఇవ్వండి కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు కూడా వేసి బాగా కలిపేసి కొంచెం వేగిన తర్వాత 5 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, కూర ఇలా వేగుతున్నప్పుడు ఒక 3 లోటాలు వేసుకోవాలండి వాటరు. చూసారా, 3 లోటాలు వాటర్ వేసాను. ఇది మరుగుతుండాలండి. మరుగుతున్నప్పుడు ఇవన్నీ మిక్సీ చేసింది ఇందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ వేసి పిండి దార పెట్టాలండి. అందాక మరిగేదాకా మూత పెడదాం. చూసారండి, ఇలా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇవన్నీ ఉడికినవి ఉన్నాయి కదా, ఇవి శనగలు, జునువులు, పల్లీలు ఇవన్నీ కలిపి వేసుకొని ఇవ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇవ్వండి ఇది బియ్యంలో అన్నీ వేసి మిక్సీ చేశాను కదా, ఇలా ఉండాలి. వాటర్ ఇలా కలపాలి. వాటర్ వేసి ఇదేమో వచ్చి ఈ మరుగుతున్న వాటర్లో అదే కూరగాయల ముక్కలు మరుగుతున్న వాటర్లో వేసి పిండి దార పెట్టాలండి. ఇలాగా ఈగానే వెంటనే కలుపుతుండాలండి, అడుగు అంటకూడదు. అలా కలుపుతూ మరుగుతుంటుంది కదా, ఇది ఉడుకుతుంటుంది. ఈ ఉడికే ముందు లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసి ఉప్పు చూసుకొని దించడమేనండి. ఇవ్వండి ఇలా అడుగంటకుండా కలుపుతుండాలి. మనకి పచ్చి కూరగాయలు గట్రా తినమంటుంటారు కదండి, అలాంటి మనకి తినలేనప్పుడు ఇలాగ ఒక 10 రోజులకో వారం రోజులకో ఇలాంటివి చేసుకొని తినండి. నాకైతే ఇది చాలా ఇష్టము. మేమైతే దీన్ని రసం కూర కూడా అని అంటాము. ఇలా వెజిటబుల్స్తోని నాకు అసలు సొరకాయ తినబుద్దేదు, కానీ ఇలాగ ఇందులో వేస్తే తింటాను. నేనైతే తెల్లవారు బ్రేక్ఫాస్ట్ కింద ఇది కొంచెం తీసుకుంటానండి. ఇంత రెసిపీ చేశానంటే నాకు కొంచెం పంచడాలు అవి ఉన్నాయి. ఈ కూర నలుగురికి ఇస్తానన్నమాట, మా తోటకోడలకి వాళ్ళకి ఇవ్వాలి. చూసారా, ఇలాగ కొత్త మంటుందా. ఇలా కొత్త మంటప్పుడు అంటే ఇలా ఉడుకుతున్నప్పుడు ఆపడమేనండి. సారీ అండి, కొంచెం పాలు యాడ్ చేయాలి. ఇదిగోండి నేను ఒక చిన్న గ్లాస్తో మిల్క్ యాడ్ చేస్తున్నానండి. చూసారా, నేను 1/2 గ్లాసు కోటా బియ్యం తీసుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసరికి ఇది 7 లీటర్లు కుక్కర్ అండి, నిండిపోయింది. మీరు తక్కువ మంది అయితే తక్కువ క్వాంటిటీ వేసుకోండి. వేసుకొని 1/2 గ్లాసులో కాకపోతే సగం బియ్యం వేసుకోండి. ఎందుకంటే బియ్యం ఇలా పెడుతుంటే చిక్కబడుతుంటుంది. ఇలా ఉండాలండి రెసిపీ కన్సిస్టెన్సీ. ఇది ఇంకా చిక్కబడుతుంది. నమస్తే ఫ్రెండ్స్. ఈ రెసిపీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు మాత్రం ఈ వీడియో కంపల్సరీగా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే. అయితే మర్చిపోయానండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇగోండి ఇది అయిన తర్వాత లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టకండి. మూత పెట్టాము అంటే ఆ మూతకున్న ఈ వేడికి వాటర్లో దిగిపోయి ఈ కర్రీ అనేది పోతుంది, అంటే నీరుగా అయిపోతుంది.
ఇప్పుడు చూసారా, ఏదైనా మనం వేసుకున్న విధానం కూడా ఒక పక్క నుండి వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపికూడదు. ఇలా గరిటతో ఇలా ఒక పక్క నుండి వేసుకుంటే మీకు అనేది ఇది అలా ఉంటుంది. లేకపోతే వాటర్ అయిపోయి నీరుగా అయిపోతే ఈ కూర తినడానికి అంత బాగోదు. ఇలా ఇగోండి, ఇలా ఒక పక్క నుంచి ఇగోండి చూసారా, ఇలాగా ఆల్రెడీ ప్లేట్లో నేను వేసుకున్నాను. ఇలా ఒక పక్క నుంచి వేసుకోవాలన్నమాట. అంతే, ఇలా కలపకూడదు మొత్తం. నమస్తే అండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అందరికీ ఈ రెసిపీ పంపించండి. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. నమస్తే ఫ్రెండ్స్.